ఆ నియోజకవర్గం కాపుల ఖిల్లా, టీడీపీకి కంచుకోట. అయితే నియోజకవర్గంలో ఆయన ఒక వన్ మ్యాన్ ఆర్మీ. ప్రత్యర్థులు ఎవరైనా సరే ఎన్నికల్లో వార్ వన్ సైడ్ కావాల్సిందే. 2019 ఎన్నికల్లో వైసీపీ వేవ్లోనూ ఆయన విజయాన్ని ఎవ్వరూ ఆపలేకపోయారు. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టి తనకి తిరుగు లేదని నిరూపించుకున్నారు. ఇక తన కుటుంబ సభ్యులే కాదు, నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరూ తన కుటుంబ సభ్యులే అంటారాయన. ప్రజలు కూడా ఆయన్ను తమ ఆత్మీయ బంధువుగా భావిస్తారు. ఇంతకీ ఎవరా పొలిటికల్ హీరో? ఏది ఆ నియోజకవర్గం? పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్న 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఒకటి వీఐపీ నియోజకవర్గం, అదే పాలకొల్లు. ఇది నర్సాపురం లోక్సభ పరిధిలో ఉంటుంది. ఈ సెగ్మెంట్ లో పాలకొల్లు, యలమంచిలి, పోడూరు మండలాలు ఉన్నాయి. పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కువసార్లు తెలుగుదేశం పార్టీనే పసుపు జెండాను ఎగరవేసింది. అంతేకాదు గత 3 పర్యాయాలు కూడా నిమ్మల రామానాయుడు వరుసగా టీడీపీ జెండాను ఎగరేసి హ్యాట్రిక్ విజయం సాధించారు. దాంతో టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీకి మరింత బలంగా పునాదులు పడినట్టయింది. ఇక పాలకొల్లు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి అత్యధికంగా 8 సార్లు టీడీపీ విజయడంకా మోగించగా 7 సార్లు కాంగ్రెస్ గెలిచింది. ఈ క్రమంలో ప్రస్తుతం టీడీపీ నుండి 3వ ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధించిన నిమ్మల రామానాయుడు కూటమి ప్రభుత్వంలో భారీ నీటిపారుదల శాఖ మంత్రిగా కొనసాగుతున్నారు. ఇక 2014కు ముందు పాలకొల్లు మండలం టీడీపీ అధ్యక్షుడిగా పనిచేసిన నిమ్మల రామానాయుడు రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వంపై ఎన్నో పోరాటాలు చేశారు. రైతులకు విత్తనాలు ఇప్పించడం కోసం ధర్నాలు, నిరసనలు చేపట్టి టీడీపీ అధినేత చంద్రబాబు మనసు గెలిచారు. ఈ నేపథ్యంలో ఆయన పనిచేసిన విధానాన్ని, పార్టీ కోసం ఆయన పడిన కష్టాన్ని చూసిన చంద్రబాబు 2014లో పాలకొల్లు అసెంబ్లీ టికెట్ కేటాయించారు. దీంతో అప్పటికే నియోజకవర్గంలో మంచి పాపులారిటీ సంపాదించుకున్న నిమ్మలను నియోజకవర్గ ప్రజలు ఆదరించారు. ఆ ఎన్నికల్లో నిమ్మల తొలిసారి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఇక అక్కడి నుంచి వెనుతిరిగి చూడని నిమ్మల ప్రజాసేవే ధ్యేయంగా ముందుకు సాగారు. కాపుల ఖిల్లా, టీడీపీ కంచుకోటగా ఉన్న పాలకొల్లులో తెలుగుదేశం జెండాకు మరింత బలంగా పునాదులు వేశారు. నియోజకవర్గంలో ఏ సమస్య ఉన్నా ఆయన వన్ మ్యాన్ ఆర్మీగా ముందుకు సాగారు. దీంతో ప్రజల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు. మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన నిమ్మల రామానాయుడు దాదాపు 600 కోట్ల రూపాయలకు పైగా నిధులు తెచ్చి పాలకొల్లును డెవలప్ చేశారు. ఎంతో కాలంగా హిందూ శ్మశాన వాటిక దుర్భర స్థితిలో ఉండటంతో దానికి ప్రభుత్వం నుండి నిధులు సేకరించి ఆ శ్మశాన వాటికను అత్యంత సుందరంగా తీర్చిదిద్దడమే కాకుండా అది శ్మశాన వాటిక కాదు, పార్కు అనుకునేలా తీర్చిదిద్దారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించడంతో పాటు ప్రతి సమస్యను పరిష్కరించేవారని స్థానికులు చెబుతుంటారు. ఇక పట్టణంలో ఉన్న చెరువును అత్యంత సుందరంగా తీర్చిదిద్ది పార్కు ఏర్పాటు చేయడమే కాకుండా వాకర్స్ కోసం ట్రాక్ కూడా ఏర్పాటు చేశారు. ఇక 2019లో వైసీపీ వేవ్, ఆపై త్రిముఖ పోటీలోనూ నిమ్మల రామానాయుడుని గెలిపించారు నియోజకవర్గ ప్రజలు. దీంతో నిమ్మల మరింత ఉత్సాహంగా పనిచేశారు. అంతేకాదు గత వైసీపీ పాలనలో కీలక ప్రజా సమస్యలపై అలుపెరగని పోరాటం చేశారు. టిడ్కో ఇళ్లను పేదలకు పంచాలని డిమాండ్ చేస్తూ సైకిల్పై పాలకొల్లు నుండి అమరావతి వరకు సైకిల్ యాత్ర చేపట్టి సర్కార్పై ఒత్తిడి తీసుకొచ్చారు. దళితుల భూముల్లో వైసీపీ నేతలు చేసిన అక్రమ మట్టి తవ్వకాలను అడ్డుకోవడానికి ఆయన దళితుల భూముల్లో రాత్రిపూట బస చేయడం రాష్ట్రమంతా చర్చించుకునేలా చేశారు. సైకిల్పై ఇంటింటికి తిరుగుతూ వైసీపీ దారుణాలను ప్రచారం చేసిన వైసీపీ ప్రభుత్వానికి కంటి మీద కొనుకు లేకుండా చేశారు.
ఇక తండ్రి పేరున ధర్మారావు ఫౌండేషన్ స్థాపించి తనకున్న 20 ఎకరాల్లో వచ్చే ఆదాయంలో సగం పేదలు, వృద్ధులకు, వికలాంగులకు ఎన్నో సేవలందించారు. ప్రతి నెల బియ్యం, నిత్యావసర వస్తువులు, ఉచితంగా వైద్యం, మందులు ఇప్పటికీ అందిస్తారు. తన ఫౌండేషన్ ద్వారా వందలాది మందికి సహాయం చేస్తూ ఉంటారు. పేద విద్యార్థులకు ఫీజులు కడుతుంటారు. ప్రకృతి వైపరీత్యాలకు గురైన వారికి సహాయం చేస్తుంటారు. వికలాంగులకు సైకిళ్లు అందించడం, చిరు వ్యాపారులకు తోపుడు బండ్లు ఇవ్వడం చేస్తుంటారు. ఇదిలా ఉంటే కరోనా మహమ్మారి ప్రజలను కబలిస్తున్న సమయంలో తన గొప్ప మనసును చాటుకున్నారు నిమ్మల. కరోనా మహమ్మారి తీవ్రంగా విజృంభిస్తున్న ఆ సమయంలోనూ ఇంటింటికి వెళ్లి కరోనా పాజిటివ్ వచ్చిన పేషెంట్లకు మెడిసిన్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. తమ సొంత వారు కూడా పట్టించుకొని ఆ పరిస్థితుల్లో కూడా మీకు నేనున్నానంటూ భరోసా ఇచ్చిన నిమ్మల రామానాయుడు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మనసును దోచుకున్నారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో విషయాల్లో మంత్రి నిమ్మల రామానాయుడు తన గొప్ప మనసును చాటుకుని నియోజకవర్గంలోని ప్రతి ఒక్కరికి ప్రజా బంధువుగా మారిపోయారనడంలో అతిశయోక్తి లేదు. ఎమ్మెల్యేగా తన గత 10 ఏళ్లు ఎంతో పాపులారిటీ సొంతం చేసుకున్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎవరైనా సరే, ఎప్పుడైనా సరే అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా నేరుగా ఆయన దగ్గరకు వెళ్ళి మాట్లాడేవారు. మరి ప్రస్తుతం ఆయన మంత్రిగా కొనసాగుతున్నారు. ఇప్పుడు కూడా నియోజకవర్గ ప్రజలు ఎవరైనా నేరుగా వెళ్ళి మాట్లాడేస్తున్నారా? మంత్రి అయ్యాక ఏమన్నా మారిపోయారా? ఎంతో క్లీన్ ఇమేజ్ సంపాదించుకున్న నిమ్మలపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయా? వాచ్ దిస్ స్టోరీ. ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నిమ్మల రామానాయుడు సాధారణ వ్యక్తిలా సాదాసీదాగా ఉండేవారు. నియోజకవర్గంలోని ప్రజలు ఎవరైనా సరే ఎప్పుడైనా నేరుగా వెళ్లి మాట్లాడేవారు. గతంలో 2014 నుంచి 24 వరకు కూడా రామానాయుడు ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఎవరైనా ఎప్పుడైనా ఆయన్ని కలవడానికి వీలుండేది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఆయన వెంటనే స్పందించేవారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. కానీ ఇప్పుడు ఆ సాంప్రదాయం పోయింది. ఎందుకంటే ఒకప్పుడు సారు ఎమ్మెల్యే మాత్రమే, కానీ ఇప్పుడు మంత్రి అయ్యారు. దాంతో ఆయనను కలవడం ఆషామాషీగా కుదరడం లేదు. ఇక నిమ్మల గురించి ఇప్పటిదాకా ఎంతో చెప్పుకున్నాం. ఎంత చెప్పినా తక్కువే అనుకున్నాం. కానీ అదంతా నానానికి ఒక వైపు అయితే, నానానికి మరో వైపు కూడా ఉంది. మంత్రి గారిపై కూడా అవినీతి ఆరోపణలు లేకపోలేదు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన మద్యం పాలసీకి సంబంధించిన ఆరోపణలు వినిపిస్తున్నాయి. మద్యం షాపులకు వేలం పాడాలనుకునేవారు ఎవరైనా సరే ముందస్తుగా సదరు మంత్రి గారి అనుమతి తప్పనిసరి అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎవరైనా వేలం ఔత్సాహికులు మద్యం షాపులకు వేలం పాడాలనుకుంటే తప్పనిసరిగా మంత్రి గారి షేర్ ఇవ్వాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు బాహాటంగానే చెప్పుకుంటున్నారు. దీంతో రామానాయుడు కూడా అవినీతికి అతీతం కాదా అనే అనుమానం తలెత్తుతోంది. ఇక పాలకులు పట్టణంలో 100 పడకల ఆసుపత్రి సదుపాయం లేక రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇదే ప్రాతిపదికన గత దశాబ్ద కాలంగా ఉన్నప్పటికీ పనుల వేగం నత్తనడకన సాగుతోందట. మంత్రి ఇలాఖాలో కూడా పనులు నత్తనడకన సాగుతున్నాయని ప్రజలు చెప్పుకుంటున్నారు. నియోజకవర్గానికి శివారు గ్రామాల్లో త్రాగునీటి సమస్య ఉన్నప్పటికీ మంత్రి పట్టించుకోవటం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
మంత్రి రామానాయుడుకి ద్వితీయ, తృతీయ శ్రేణి నాయకులు లేకపోవడంతో సాధారణ ప్రజలు తమ గొడును వెళ్లపుచ్చుకోవటానికి మంత్రిగారు అందుబాటులో లేక నియోజకవర్గ ప్రజలు ఎంతో ఇబ్బందులు పడుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పాలకొల్లు పట్టణంలో మెడికల్ కాలేజీకి సంబంధించి పనులు ఎక్కడికక్కడ ఆగిపోయినప్పటికీ మంత్రి రామానాయుడు మెడికల్ కాలేజీ పట్ల ఎటువంటి శ్రద్ధ చూపించలేదని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అలాగే పాలకొల్లు నియోజకవర్గంలోని ఎల్లమంచిలికి వెళ్లాలంటే ఆర్టీసీ బస్సులు లేక ఎంతో ఇబ్బంది పడుతున్నారని అక్కడి ప్రజలు చెబుతున్నారు. ఇక లంకల కోడేరులో ఉన్న 16 ఎకరాల మంచినీటి చెరువు నుండి సుమారు ప్రతి గ్రామానికి త్రాగునీరు వెళ్లవలసి ఉండగా సరైన మంచినీటి సదుపాయం లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు స్థానికులు. అయితే 3 పర్యాయాలు ఎమ్మెల్యేగా ఉంటూ ప్రస్తుతం మంత్రివర్గంలో కీలక వ్యక్తిగా ఉన్న రామానాయుడు త్రాగునీరు ఇవ్వటంలో పూర్తిగా విఫలమయ్యారని నియోజకవర్గ ప్రజలు చెబుతున్నారు. తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు కొబ్బరి సాగుకు పెట్టింది పేరు. ఈ క్రమంలో గతంలో మంత్రి రామానాయుడు కొబ్బరి నీళ్లు ప్యాకింగ్ చేసి మార్కెట్ చేసే విధంగా తగు చర్యలు తీసుకుంటారని హామీ ఇచ్చినప్పటికీ దశాబ్దం అవుతున్నా నేటికి ఆ హామీ నెరవేర్చలేదని నియోజకవర్గ ప్రజలు పెదవి విరుస్తున్నారు. పాలకొల్లు పట్టణంలో ప్రధానమైన సమస్యల్లో ఒకటైన డంపింగ్ యార్డ్ సమస్య పరిష్కరించడంలో రామానాయుడు ఫెయిల్ అయ్యారని పాలకొల్లు పట్టణ ప్రజలు చెబుతున్నారు. మరోవైపు తండ్రి పేరుతో స్థాపించిన ధర్మారావు ఫౌండేషన్ కార్యక్రమాలకు టీడీపీ శ్రేణులను వాడుకుంటున్నారని పార్టీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. ఇక మంత్రి గారి సొంత ఊరికి వెళ్లేందుకు కూడా సరైన రోడ్డు లేక ఆ గ్రామ వాసులు ఎంతో ఇబ్బంది పడుతున్నట్లుగా గ్రామస్తులు చెబుతున్నారు. మరి ఇప్పటికైనా తనపై వస్తున్న ఆరోపణలను మంత్రి రామానాయుడు సరిచేసుకుంటారా లేదా అనేది వేచి చూడాలి.